చూద్దాం. ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మార్చడంపై కన్నీటి పర్యంతమయ్యారు. కేబినెట్ లో సమావేశంలోనే మంత్రి కంటతడి పెట్టుకోగా సీఎం చంద్రబాబు ఓదార్చారు. అటు మీడియా ఎదుట కూడా రాంప్రసాద్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మార్చడంపై కన్నీటి పర్యంతమయ్యారు. కేబినెట్ లో సమావేశంలోనే మంత్రి కంటతడి పెట్టుకోగా సీఎం చంద్రబాబు ఓదార్చారు. అటు మీడియా ఎదుట కూడా రాంప్రసాద్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డిని సీఎం ఓదార్చారు. మంత్రి సమావేశంలో కూడా ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. జిల్లా కేంద్రం మార్చే విషయం అంశంలో పూర్తి అప్డేట్స్ సత్య అందిస్తారు. సత్య, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కేబినెట్ లో కన్నీటి పర్యంతమయ్యారు. తిరిగి కేబినెట్ నుంచి బయటకు వస్తూ కూడా మీడియా వారిని ప్రశ్నించే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో ఆయన మరొకసారి కన్నీరు పెట్టుకుని ఏదైతే ప్రభుత్వ నిర్ణయం ఉందో దానికి పట్ల తన తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రాజకీయ అంశాలపై ఇంకా కేబినెట్ అయితే కొనసాగుతుంది. మొత్తం మీద రాయచోటిని మదనపల్లి కేంద్రంగా ఏర్పాటయ్యే రాజంపేటను కడపకు, అదేవిధంగా రైల్వే కోడూరును తిరుపతికి మార్చే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాయచోటికి సంబంధించినంత వరకు అయితే అన్నమయ్య జిల్లా యథావిధిగా కొనసాగుతుంది అన్నమయ్య పేరుతోటి. అయితే కేంద్రాన్ని జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి మార్చడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేసి కేబినెట్ లోనే కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆ సమయంలో ముఖ్యమంత్రి స్వయంగా ఆయనతో మాట్లాడి ఆవేదన చెందొద్దు, మీ రాయచోటికి అన్ని విధాలా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో పాటు మెడికల్ కాలేజీని కూడా అక్కడ ఏర్పాటు చేస్తామని కేబినెట్ లోనే హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు పర్యంతం అవడంతో కేబినెట్ అంతా కాసేపు నిశ్శబ్దం అలముకున్నట్టుగా తెలుస్తోంది. అయితే కేబినెట్ ముగిసిన తర్వాత ఆయన 1వ బ్లాక్ నుంచి నడుచుకుంటూ వస్తూ మీడియా ఎదురుపడడంతో ఆయన ఏం మాట్లాడకుండా మరొకసారి కన్నీళ్లు పెట్టుకుని కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుని కారెక్కి వెళ్ళిపోయారు. అయితే ఆయన తీవ్ర ఏదైతే జిల్లా కేంద్రం మార్పు విషయంలో లోకల్గా ఉన్న పరిస్థితుల దృష్ట్యా తీవ్ర ఆవేదన అయితే కేబినెట్లోనే ఆయన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే గతంలో జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఏర్పాటు చేశారో వారిచ్చిన సిఫారసుల మేరకు ఈ మార్పులు చేర్పులు చేస్తూ ఈరోజు కేబినెట్లో చర్చకు వచ్చిన సందర్భంగా మంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టుగా మనకు తెలుస్తోంది. మొత్తం దీంతో 25 జిల్లాలకు పాత జిల్లాల కుదింపు జరిగినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. కొత్తగా మదనపల్లి, మార్కాపురం, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మనం చెప్పవలసి ఉంటుంది. అయితే ఏదైతే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు పర్యంతం అవ్వడం ఒక రకంగా కేబినెట్లోనే కాకుండా ఇటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు. స్థానికంగా ప్రజల వద్ద ఇబ్బందికర పరిస్థితి వస్తుందని ఆయన కేబినెట్లోనే చెప్పడం జరిగింది. అయితే విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి వివరించడంతో పాటు ఆయన్ను ఓదార్చి మీకు అన్ని విధాలా న్యాయం చేస్తామని కూడా చెప్పిన నేపథ్యంలో ఆయన బయటకు వస్తూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. మీడియాతో మాట్లాడకుండానే ఆయన కారెక్కి బయలుదేరి వెళ్ళిపోవడం జరిగింది. మొత్తం మీద కేబినెట్ నుంచే ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ కూడా బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీంతో రాష్ట్రంలో ఏర్పాటు కానున్న మొత్తం 28 జిల్లాలు టోటల్గా ఏర్పాటు అవుతున్నాయి. గతంలో 25 జిల్లాలతో పాటు ఎల్లుండి దీనికి సంబంధించి తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. గూడూరును తిరుపతి జిల్లాలోను నెల్లూరులో కలిపేందుకు గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరులో కలిపేందుకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా ఈరోజు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కేబినెట్కు సంబంధించి చాలా కీలకమైనటువంటి ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి నిర్ణయాలు అయితే తీసుకున్నారు. దీనిపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కేబినెట్ నుంచి బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది.